సరే బ్రో. ఎంత 1 సెకండ్. నా స్క్రీన్ షేర్ అవుతుందా బ్రో? బ్రో నిఖిల్ బ్రో, నవీన్ బ్రో షేర్ అవుతుందా? ఓకేనా బ్రో? షేర్ అవుతుంది కదా? యా. నవీన్ బ్రో నీకు కూడా వస్తుంది కదా? స్టార్ట్ చేస్తున్నా. సో కలర్ థియరీ ఏంటంటే మనం ఒక డిజైన్ చేస్తున్నప్పుడు, లెట్స్ సే డిజైన్ అంటే ఇట్ మైట్ బి థంబ్నెయిల్, ఇంకేమైనా కానీ ఒక్కసారి ఒక డిజైన్ చేస్తున్నప్పుడు మనం కలర్స్ వాడతాం కదా, దాని వెనుక పెద్ద థియరీ ఉంటుంది. సో రెడ్ కలర్ అనుకో ఫుల్ ఎనర్జీ స్ట్రెంగ్త్కి, బ్లూ కలర్ అనుకో ఫెయిత్ఫుల్నెస్కి, వాటికి వాడతాం. స్క్రీన్ షేరింగ్ ఆగిపోయిందా? 1 సెకండ్ బ్రో, మళ్ళీ స్టాప్ వస్తుందా? వస్తుందా? వస్తుందా బ్రో? ఓకే బ్రో. సో మనకి కలర్ వీల్ ఉంటుంది బ్రో, ఒకటి కలర్ వీల్ అని మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. మ్యూట్ చేయండి బ్రో, అందరు మ్యూట్ చేసుకోండి. యా, ఈ కలర్ వీల్ ఏంటంటే ఇక్కడ మిక్చర్ ఆఫ్ ఆల్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి వామ్ కలర్స్ అని, కూల్ కలర్స్ అని రెండు ఉంటాయి. వామ్ కలర్స్ అంటే రెడ్, ఆరెంజ్, ఎల్లో, ఇవి వామ్ కలర్స్. ఓకే, వామ్ అంటే కొంచెం రెడ్డిష్గా కానీ ఇట్లా లైటింగ్ ఎక్కువ ఉంటుంది. కూల్ కలర్స్ వచ్చేసి వామ్కి ఆపోజిట్గా ఉంటాయి, కాంటెంపరీ. కూల్ కలర్స్ వచ్చేసి బ్లూ, పర్పుల్, కొంచెం లైటిష్ పింక్, ఇవి కూల్ కలర్స్. ఈ కలర్స్ చూడగానే మనకు కొంచెం కూల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. వామ్ కలర్స్ చూస్తే నవీన్ బ్రో అర్థం కాలేదు. రికార్డింగ్ చేస్తున్నా కదా బ్రో? చేస్తున్నా. సో 2 టైప్స్ ఆఫ్ కలర్స్, 1 వామ్ కలర్స్, 2 కూల్ కలర్స్. సో ఇప్పుడు ఈ కలర్ వీల్లో ప్రైమరీ కలర్స్ ఉంటాయి బ్రో మనకి. ప్రైమరీ కలర్స్ అంటే ఆర్జీబీ, రెడ్, బ్లూ అండ్ ఎల్లో, లేకపోతే ఆర్జీబీ, రెడ్, బ్లూ అండ్ గ్రీన్, ఇవి ప్రైమరీ కలర్స్. ప్రైమరీ కలర్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, రెడ్, బ్లూ, ఎల్లో. వీటికి ఇంకేదైనా కలర్ మిక్స్ చేస్తే అప్పుడు కొత్త కలర్ వస్తుంది కదా, దాన్ని సెకండరీ కలర్ అంటాం. సో ఇప్పుడు ఈ సెకండ్ కలర్స్ వచ్చినాయా, ఈ సెకండ్ కలర్కి ఇంకా వేరే కలర్ ఏమైనా మిక్స్ చేస్తే థర్డ్ కలర్ వస్తుంది, దాన్ని టెరిషరీ కలర్స్ అంటాం. సో మెయిన్ ఫాదర్ ఏంటంటే పేరెంట్ కలర్ రెడ్, బ్లూ, ఎల్లో, పేరెంట్ కలర్స్. పేరెంట్ కలర్స్కి వేరే కలర్ ఏమైనా యాడ్ చేస్తే చైల్డ్ కలర్స్ వస్తాయి. ఆ చైల్డ్ కలర్స్కి ఇంకేమైనా కలర్స్ వేరే యాడ్ చేస్తే ఇంకా కొన్ని కలర్స్ వస్తాయి, టెరిషరీ కలర్స్. సో మనం ఎక్కువ వాడేది ప్రైమరీ అండ్ సెకండరీ బ్రో. టెరిషరీ దగ్గరికి వెళ్తే వెళ్ళొచ్చు, వాడచ్చు, అవి కూడా వాడచ్చు మన థంబ్నెయిల్ డిజైన్లో. సో అయితే ఇది అయిపోయాక ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో, హ్యూ అని ఉంది కదా. హ్యూ అంటే ఎగ్జాక్ట్ కలర్, ప్యూర్ కలర్ బ్రో. ఆర్జీబీ ఇంకా సిఎంవైకి అని ఉంటాయి కొన్ని. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఆర్జీబీ ప్యూర్ రెడ్ కలర్, ప్యూర్ గ్రీన్ బ్రో. నోట్ చేసుకోండి బ్రో, చేస్తాను, ఏం కాదు, చేసుకోవచ్చు. యువర్ విష్. రికార్డెడ్ క్లాస్ కూడా ఉంది కదా, నోట్ చేసుకుంటే ఇంకా బాగా గుర్తుండిపోతాయి. మీ ఇష్టం, అది మీ పర్సనల్ చాయిస్. సో హ్యూ అంటే స్క్రీన్ షేర్ అవుతుంది కదా బ్రో, ఏమైనా ప్రాబ్లమా?
అవుతుంది బ్రో, ఏం ప్రాబ్లం లేదు. యా ఫైన్. మ్యూట్ చేసుకోండి బ్రో ప్లీజ్. సో నైన్ బ్రో, నీ వాయిస్ అసలు వినపట్లే, అంటే ఏదో ఏదో అంటున్నావు కానీ మాకు అర్థం కావట్లే. స్టార్ట్ చేయాలా బ్రో నవీన్ బ్రో? ఓకే స్టార్ట్ చేస్తున్నా. సారీ నవీన్ బ్రో, అర్థం కావట్లేదు నువ్వేమంటున్నావు, అంటే వాయిస్ బేస్ ఎక్కువ వచ్చేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. సో హ్యూ అంటే ప్యూర్ కలర్, ఏ రెడ్, ప్యూర్ గ్రీన్, ప్యూర్ ఎల్లో, అట్లా మిక్చర్ ఆఫ్ ఒకటే కలర్, అంటే వేరే మిక్సర్ ఏమి ఉండదు, ఒకటే సింగిల్ కలర్ ఉంటుంది. సో షేడ్ అంటే ఒరిజినల్ కలర్కి బ్లాక్ యాడ్ చేస్తే కొంచెం షేడ్ వస్తుంది అనమాట, దాన్ని షేడ్ అంటాం. ప్యూర్ కలర్కి బ్లాక్ కలర్ యాడ్ చేస్తే షేడ్ వస్తుంది. ఓకే, నౌ టింట్. ప్యూర్ హ్యూకి, ప్యూర్ రెడ్కి, లేకపోతే ప్యూర్ ఒరిజినల్ కలర్కి వైట్ యాడ్ చేస్తే అది టింట్స్ అంటారు. దాని నుంచి వచ్చే కలర్స్ టింట్ కలర్స్ అంటారు. ఇప్పుడు టోన్స్ ఏంటంటే మళ్ళీ సేమ్ ప్యూర్ కలర్కి గ్రే యాడ్ చేసినాం అనుకో, దాన్ని టోన్స్ అంటారు. సో అట్లా అనమాట, అవి టోన్స్. శాచురేషన్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ కలర్, ఎంత కలర్ని ఎంత లైటింగ్ ఎంత పెట్టాలి ఏంటి, దాని పవర్ ఎంత కలర్. ఇప్పుడు రెడ్, డార్క్ రెడ్ అనుకో హై శాచురేషన్, లైట్ రెడ్ అనుకో శాచురేషన్ తక్కువ ఉందని. ఇంటెన్సిటీ, ఆ కలర్ తాలూకు ఇంటెన్సిటీని సెట్ చేయడానికి శాచురేషన్ అని వాడతాము. ఇంకా క్రోమా కూడా దాని కిందకి వస్తుంది, ఇట్స్ అ టైప్ ఆఫ్ ఇంకోటి ఇంటెన్సిటీ కింద, అట్లాంటి కిందకి వస్తుంది పవర్. సో అది బ్రో. సో మెయిన్ కలర్ వీల్లో 2 కలర్స్ ఉంటాయి, వామ్ కలర్స్ అండ్ కూల్ కలర్స్. ఏ కలర్ అయినా ఫస్ట్ ప్రైమరీ కలర్ ఉంటుంది, రెడ్, బ్లూ, ఎల్లో. ఈ కలర్స్ని మిక్స్ చేస్తే, వేరే కలర్ మిక్స్ చేస్తే సెకండరీ, వాటికి ఇంకోటి మిక్స్ చేస్తే టెరిషరీ. సో ఇప్పుడు ఇది మెయిన్ బ్రో, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్, వినండి. సో కాంప్లిమెంటరీ కలర్స్. కాంప్లిమెంటరీ అంటే ఆపోజిట్ కలర్స్. ఇక్కడ కలర్ వీల్లో చూడండి, కలర్ వీల్లో రెడ్కి ఆపోజిట్లో ఏముంది బ్రో, గ్రీన్ ఉంది కదా ఇక్కడ ఎగ్జాక్ట్గా. సో అట్లా మన మన డిజైన్ హైలైట్ అవ్వాలంటే, మన డిజైన్ మంచిగా అవ్వాలి అంటే కాంప్లిమెంటరీ కలర్స్ వాడాలి. అర్థం కాలేదు బ్రో? ఆగిపోయింది ఇప్పుడు బ్రో ఆగిపోయింది బ్రో. అవునా, ఒకసారి నేను మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ చేస్తాను బ్రో. వస్తుందా బ్రో ఇప్పుడు? ఓకే బ్రో. సో సెకండ్ స్లైడ్ వచ్చేసి కాంప్లిమెంటరీ కలర్స్. కాంప్లిమెంటరీ అంటే కలర్ వీల్లో ఆపోజిట్ కలర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ బ్లూకి ఇక్కడ ఆరెంజ్లో ఉంది, పైన రెడ్కి ఆపోజిట్గా గ్రీన్ ఉంది. అట్లా ఒక కలర్కి ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ కలర్ని కాంప్లిమెంటరీ అంటారు. బ్రో చెప్పు బ్రో. బ్రో ఒక్క స్క్రీన్ షాట్ సరిగ్గా ఏం అవ్వట్లేదు బ్రో. నాకన్నా నుంచి నువ్వు ఇది అదేంటి, దాని తర్వాత టెరిస్టరీ తర్వాత హెచ్యువి చెప్పావు కదా, అదేంటి హ్యూ షేడ్ టింట్. అవును, అక్కడ నుంచి స్క్రీన్ షాట్ రాలేదు బ్రో. అవలేదా? ఓకే మేబీ మీ దగ్గర నెట్ లేదా, నా దగ్గర వైఫై బాగానే ఉంది. ఓకే బ్రో, మళ్ళీ చెప్పడం అంటే మళ్ళీ చెప్తా, లేదంటే రికార్డెడ్ వింటా అంటే ఓకే, రికార్డెడ్ పెడతాం మీకు. మళ్ళీ చెప్పనా బ్రో, ఇది అదొకటి హ్యూ నుంచి. నవీన్ బ్రో ఉన్నారా బ్రో? బ్రోస్ ఉన్నారా? సరే, నవీన్ బ్రో ఉన్నాడా, వెళ్ళిపోయాడా? బ్రో ఉన్నారు. ఓకే సరే, మళ్ళీ చెప్తా బ్రో నవీన్ బ్రో, లాస్ట్లో చెప్తాను. హ్యూ అంటే ఏం లేదు, హ్యూ అంటే ఒరిజినల్ కలర్, ఏం మిక్సర్ ఏం లేకుండా
దాంట్లో ఏ వైట్ కానీ పింక్ ఏ కలర్ ఉండదు, ప్యూర్ రెడ్ ఉంటుంది అనమాట. ప్యూర్ రెడ్. ఒకసారి అప్పుడు ఎవరో జాయిన్ అవుతారు, ఫ్యామిలీ మన జాయిన్. ఓకే. సో హ్యూ అంటే ఒరిజినల్ కలర్ బ్రో, ఒరిజినల్ కలర్. షేడ్ అంటే ఒరిజినల్ కలర్కి కొంచెం బ్లాక్ కలర్ యాడ్ చేస్తే దాన్ని దాన్ని షేడ్ అంటాం మనం. రెడ్ షేడ్, బ్లాక్ షేడ్ అంటే రెడ్ షేడ్ అంటే రెడ్ కలర్ ప్లస్ దాన్ని బ్లాక్ కలర్ యాడ్ చేస్తే షేడ్ అంటాం. సో అదనమాట. సేమ్ హ్యూస్కి ఒరిజినల్ కలర్స్కి వైట్ యాడ్ చేస్తే దాన్ని టింట్ అంటాం. కొంచెం లైటిష్గా వస్తాయి, టింట్ కలర్స్ అంటాం వాటిని. అలానే హ్యూకి ఒరిజినల్ కలర్స్కి ప్యూర్ కలర్స్కి గ్రే యాడ్ చేస్తే ఇట్ కమ్స్ అండర్ టోన్స్ కిందకి వస్తుంది, కొంచెం టోన్స్ అంటారు. సాచురేషన్ అంటే ఇంకా కలర్ సాచురేషన్, కలర్ ఇంటెన్సిటీ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది సాచురేషన్ కిందకి వస్తుంది. క్రోమా అంటే కూడా ఇంకా అంతే. సో అలా అనమాట. సో అవి ఇప్పుడు కాంప్లిమెంటరీ కలర్స్ అంటే కలర్ వీల్లో ఒక కలర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న కలర్ని కాంప్లిమెంటరీ కలర్స్ అంటాము. మన డిజైన్ చేస్తున్నప్పుడు డిజైన్ పాప్ కావాలి, డిజైన్ మంచిగా కనపడాలి, హైలైట్ అవ్వాలి అంటే ఎక్కువ ఈ కలర్స్ వాడతారు. మీరు బాగా చూడండి, మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా ఎల్లో, మన యూట్యూబ్ థంబ్నెయిల్స్లలో సాంగ్ థంబ్నెయిల్స్ కానీ గేమింగ్ థంబ్నెయిల్స్ కానీ రెడ్, టెక్స్ట్కి రెడ్ లేకపోతే ఎల్లో. ఎందుకు? అవి కంటికి కనపడతాయి, వాటి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అవే వాడతారు. సో కాంప్లిమెంటరీ కలర్స్ వాడతారు. ఒకవేళ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వాడితే రెడ్ టెక్స్ట్, లేకపోతే బ్లూ బ్యాక్గ్రౌండ్ వాడితే వైట్ టెక్స్ట్, కొంచెం కనపడేవి కాంట్రాస్ట్ ఎక్కువ ఉన్నాయి అట్లాంటివి వాడతారు. అలానే మోనోక్రోమాటిక్ అంటే ఒకటే కలర్లో డిఫరెంట్ వేరియేషన్స్, పింక్, లైట్ పింక్, ఇంకొంచెం లైట్ పింక్, కొంచెం వైటిష్. ఈ మోనోక్రోమాటిక్ చాలా ప్రొఫెషనల్ లుక్ వస్తుంది బ్రో, చాలా అంటే చాలా ప్రొఫెషనల్. కంపేర్ టు కాంప్లిమెంటరీ, ప్రొఫెషనల్ కావాలంటే మోనోక్రోమాటిక్ యూస్ చేయాలి. మనం ఒక డిజైన్ చాలా ప్రొఫెషనల్గా కనపడాలంటే మోనోక్రోమాటిక్. ప్రొఫెషనల్ అక్కర్లేదు, జిగేల్గా అనిపించాలి, మంచిగా చూడగానే క్లిక్ చేయాలి, లేకపోతే ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి అంటే కాంప్లిమెంటరీ కలర్స్. అనలాగస్ కలర్స్ అంటే నేబర్ కలర్స్, పక్కపక్కనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కై మనం కన్సిడర్ చేస్తే స్కై ఫుల్ ఆఫ్ అనలాగస్. స్కైలో మిక్చర్ ఆఫ్ డార్క్ బ్లూ ఉంటుంది, స్కై బ్లూ ఉంటుంది, లైట్ బ్లూ ఉంటుంది, కొంచెం లైటిష్ వైట్ ఉంటుంది స్కై లోపట. అనాలగస్ కలర్స్ బ్రో అవి. అనలాగస్ కలర్స్ ఇవన్నీ పక్కన ఉండే కలర్స్. అన్ని బ్లూ ఫ్యామిలీ కిందకి వస్తుంది, కానీ నేవీ బ్లూ, డార్క్ బ్లూ, లైట్ బ్లూ అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా డిజైన్లో వాడచ్చు, కొంచెం మోనోక్రోమాటిక్ కంటే కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రైడైక్. ఇవి ట్రైడైక్ అంటే సేమ్ ఆపోజిట్ కలర్స్ కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటాయి బ్రో. ఎక్కడ అంటే ఇప్పుడు మన కలర్ వీల్లో ర్యాండమ్గా ఎగ్జాక్ట్గా చూసుకోండి, ఎల్లోకి ఆపోజిట్లో వైలెట్ ఉంది, ఈ రెండింటికి వైలెట్కి ఎల్లోకి ఆపోజిట్లో గ్రీన్ ఉంది. ఇవి కూడా కాంప్లిమెంటరీ కిందికి వస్తాయి, కానీ మూడు ఒక ఫ్యామిలీ కిందికి వస్తాయి. ట్రైడైక్. టెట్రాడైక్ అంటే రెండు కాంప్లిమెంటరీ కలర్స్, పింక్ గ్రీన్ ఒక కాంప్లిమెంటరీ, బ్లూ ఆరెంజ్ ఒక కాంప్లిమెంటరీ, ఇట్లా ఇవి ఈ కాంప్లిమెంటరీ కలర్స్. ఇంకోటి స్ప్లిట్ కాంప్లిమెంటరీ. ఎల్లోకి రెండు స్ప్లిట్గా, ఎల్లోకి ఆపోజిట్ కలర్స్ రెండు తీసుకోవాలి. ఇక్కడ ఎల్లో ఉంది కలర్ వీల్లో, దీనికి ఆపోజిట్లో ఏముంది, ఒకటి పర్పుల్ ఉంది, ఒకటి బ్లూ ఉంది. సో ఇప్పుడు స్ప్లిట్ కాంప్లిమెంటరీ ఇక్కడ వర్క్ అవుతుంది. కానీ ఒకటి బ్రో, మీరు డిజైన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా 2 or 3 కలర్స్ కంటే ఎక్కువ కలర్స్ వాడకండి. 2 or 3 కలర్స్ వాడితే డిజైన్ చాలా మంచిగా ప్రొఫెషనల్గా వస్తుంది. 3 వాడారు అనుకోండి కొంచెం పాప్ అవుతుంది. ఇంకా 3 కంటే ఎక్కువ 4 ఇట్లా వాడారంటే గలీజ్గా బిగినర్ చేసిండా అనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ కలర్స్ వాడి ప్రొఫెషనల్గా చేస్తుంటే చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఒక డిజైన్ చేస్తున్నప్పుడు కీప్ ఇన్ మైండ్ రూల్ 1, 2 కలర్స్ అనుకోండి. మరీ ఎక్కువ కావాలంటే 3 వాడండి, 3 to 4 అట్లా. 3 అంతే, ఇంకా 3 ఎక్కువ, 4 కూడా కాదు, 3 అట్లా అనమాట. ఒకవేళ వాడిన ఎక్కువ కలర్స్ కలిపి వాడచ్చు. ఇప్పుడు రెడ్ బ్లూ వాడచ్చు, లేదంటే రెడ్ బ్లూ గ్రీన్, ఏదైనా 2-3 కలర్స్. ఇట్లా కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ బ్రో. మన డిజైన్ని డబ్బా డిజైన్ అయినా కూడా మంచిగా రావాలంటే కలర్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటే బాగుంటుంది. అట్లా అనమాట. అందుకంటే నేను ఏమంటున్నా అంటే ఏదైనా 2 కలర్స్ వాడండి, లేదు 2 కలర్స్తో మంచిగా అనిపించట్లేదంటే ఏదైనా 3 కలర్స్ వాడండి. ఇంకా ఎక్కువ వెళ్తే పూల రంగులాగా అయిపోద్ది అనమాట.
సో అట్లా అంటే మన డిజైన్ ప్రొఫెషనల్గా కనపడాలి అంటే తక్కువ కలర్స్ వాడి మంచిగా ఉండాలన్నమాట. లేదు ఎక్కువ వాడతామంటే కనపడొద్దు. అట్లా అది ఉంటుంది కదా ఆ మూవీలా, వేద మూవీలా 20 రూపాయల టీ షర్ట్ తీసుకొని తెలిసిపోద్ది అని చూస్తుంటాడు. అట్లా ఎక్కువ డిజైన్లు వాడామనుకోండి బిగినర్ లాగా అనిపిస్తుందా ఆఫ్ అట్ ద ఎండ్ అనిపిస్తుంది బిగినర్ లాగా ఎక్కువ వాడితే. సో ఎక్కువ వాడి బిగినర్ లాగా అనిపించొద్దంటే లైట్ కలర్స్ వాడాలి, కొంచెం లైటిష్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మోనోక్రోమాటిక్ అన్నీ సేమ్ కలర్సే కానీ ఎక్కువ ఉంటాయి. ఒక 4-5 కలర్లు ఉంటాయి. డార్క్ పింక్, లైట్ పింక్, ఇంకా లైట్ అనలాగస్ కలర్స్ వాడాలి. ఎక్కువ కలర్స్ ఒక 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 డిజైన్లో ఎక్కువ కలర్స్ వాడాలన్నప్పుడు గో టు అనలాగస్ ఆర్ మోనోక్రోమాటిక్. 2-3 కలర్స్ అన్నప్పుడు కాంప్లిమెంటరీ కలర్స్ వాడండి. సో మీరు చూజ్ చేసుకున్న కలర్స్ బట్టి మీ థీము, మీ ఆడియన్స్ బట్టి బ్రో. ఇంకోటి మీరు ఇప్పుడు థంబ్నెయిల్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక ఆయన వచ్చాడు వ్లాగర్ ఆడియన్స్ ఎవరు ఫస్ట్? ఆయన వ్లాగర్ ముసలాయన, కుర్రాడ, యంగ్ గాయ్ అనుకో. యంగ్ గాయ్ అయితే ఆయన ఆడియన్స్ ఎవరు? 30-20 ఏజ్ నుంచి 30 ఏజ్ వరకు చూస్తారా? 20-30 ఏజ్ అంటే యంగ్ గాయస్కి ఎనర్జీ కావాలి. ఎనర్జీకి రిప్రజెంటేషన్ ఏంటి? కలర్ వీల్లో రెడ్, ఆరెంజ్. సో రెడ్, ఆరెంజ్ కలర్స్ వాడండి. టెక్స్ట్ కోసం ఇంకేమన్నా వేరే కలర్, టెక్స్ట్కి ఏమన్నా బార్డర్ అట్లా ఇచ్చుకోవచ్చు. సో ఆడియన్స్ని బేస్ చేసుకొని మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఏజ్ని బేస్ చేసుకొని కలర్స్ చూస్ చేసుకోవాలి. సో అలా అనమాట. సేమ్ ఇప్పుడు వ్లాగింగ్ ఎగ్జాంపుల్ ముసలాయన చేస్తున్నాడు అనుకోండి, ఎక్కువ చేయరు. ఒక ముసలాయన చేశాడు అనుకోండి, ముసలాళ్ళకి తగ్గట్టు కలర్స్ వాడాలి, కూల్ కలర్స్. కొంచెం వాళ్ళకి వామ్ కలర్స్ ఇష్టం ఉండవు వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి. సో ఏజ్ గ్రూప్ని బట్టి కలర్ థియరీ, ఇంటెన్సిటీ, ఇవి కలర్స్ చాయిసెస్ మార్చుతూ ఉండాలి బ్రో. అట్లా అనమాట. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి ఏమన్నా డిజైన్ చేయాలనుకోండి, ఎప్పుడు మనం ఎప్పుడు ఎల్లప్పుడు ఈ థంబ్నెయిల్సే చేస్తూ ఉంటాం కదా, వేరే డిజైన్స్ కూడా చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ వేరే డిజైన్లో హాస్పిటల్కి చేయాలనుకో, హాస్పిటల్లో ఎక్కువ మీరు చూడండి గ్రీన్ కానీ బ్లూ కానీ ఉంటాయి, కూల్ కలర్స్. ఎందుకంటే అవి బ్లూ అంటే హానెస్టీని రిప్రజెంట్ చేస్తుంది. హానెస్టీ, మీరు కాన్ఫిడెన్స్కి, ప్రొఫెషనల్ కాన్ఫిడెన్స్కి రిప్రజెంటేషన్. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ బ్లూ గ్రీన్ కాన్ఫిడెంట్గా ఉండండి, ఏం కాదు, కొంచెం ప్రశాంతత కోసం అట్లా చేస్తారు. మీరు ఎగ్జాంపుల్ ఊహించుకోండి, హాస్పిటల్లో మొత్తం రెడ్ ఉందనుకో, బ్లడ్ భయం, కొంచెం పవర్, ఇంటెన్సిటీ మంచిగా ఉండదు, ఆందోళన చెందుతారు, కొంచెం టెన్షన్ పడతారు. సో అట్లా అనమాట. కలర్ సైకాలజీ చాలా ఉంటుంది. సో అలా ఇప్పుడు హాస్పిటల్లో ప్రొఫెషనల్గా అనుకో, సాఫ్ట్వేర్ కంపెనీస్కి అనుకో, డిజైన్లు ఎక్కువ బ్లూ కలర్స్ అట్లా వాడుతుంటారు. అదే ఎగ్జాంపుల్ మనం కోకోకోలా తీసుకోండి, కుర్రాళ్ళు ఎక్కువ తాగుతారు, మొత్తం రెడ్ ఉంటుంది, పంప్ అయితే ఎనర్జీ పల్ప్ ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు. సో అదనమాట. కుర్రాలని ఆడియన్స్ని ఒక ప్రోడక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఏజ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ని బేస్ చేసుకొని ఆ కలర్స్ వాడతారు. మీరు కూడా ఒక డిజైన్ చేస్తున్నప్పుడు ఈ డిజైన్ ఏ ఏజ్ వాళ్ళకి చేస్తున్నా, ఇప్పుడు నేను డిజైన్ సోషల్ మీడియాలో పెడితే ఎక్కువ ఆడియన్స్ ఎవరు ఉంటారు, ఎవరికి చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నా అని వాళ్ళ ఏజ్ గ్రూప్ని నోట్ చేసుకొని ఆ ఏజ్ తగ్గట్టు ఆ కలర్స్ వాడాలి. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు వ్లాగింగ్ థంబ్నెయిల్ ఇస్తే కొన్ని కలర్స్, కుకింగ్ థంబ్నెయిల్ ఇస్తే కొన్ని కలర్స్, డాక్యుమెంటరీ ఇస్తే కొన్ని కలర్స్, హిస్టరీ ఇస్తే కొన్ని కలర్స్, హిస్టరీ థంబ్నెయిల్స్, వాటిని బట్టి కలర్ వీల్ ఉంటుంది. సో ఒకటి బ్రో, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు చూస్ చేసుకున్న కలర్స్ మీ థంబ్నెయిల్ని డిఫైన్ చేస్తాయి, అలా అనమాట. సో నెక్స్ట్ మనకి ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ మెయిన్ కలర్స్ బ్రో. ఆర్వైబీ మీకు తెలిసిందా, రెడ్, ఎల్లో, బ్లూ. ఇప్పుడు సెకండరీ కలర్ లాగా సిఎంవైకే. ఈ సిఎంవై ఉంది కదా, సి అంటే సయాన్, ఎం అంటే మెజెంటా, కొంచెం ఆరెంజ్ లాగా ఉంటుంది, వై అంటే ఎల్లో, కే ఆ బ్లాక్ని కేతో రిప్రజెంట్ చేస్తాము. మనం ఒక డిజైన్ని ప్రింటింగ్ కోసం చేస్తాం అనుకో బ్రో, నిఖిల్ బ్రో, నవీన్ బ్రో, మీకు ఒక చిన్న పాంప్లెంట్ లాంటిది లేకపోతే ఏమన్నా ఇచ్చింది, మెడికల్ పాంప్లెంటో లేకపోతే విజిటింగ్ కార్డు ఏదో ఒకటి చేయాలి, ప్రింటింగ్ చేస్తారు దాన్ని, విజిటింగ్ కార్డ్ని ప్రింట్ చేస్తారు కదా, అప్పుడు మనము కలర్ మోడ్లో సిఎంవైకి పెట్టుకోవాలి. ఈ మోడ్ పెట్టుకొని చేయాలన్నమాట. లెట్స్ సే ఫోటోషాప్ కానీ ఏ డిజైన్ సాఫ్ట్వేర్లో అయినా కలర్ మోడ్ అని ఉంటుంది, ఆ మోడ్ సిఎంవైకే పెట్టుకోవాలి. సో అలా అనమాట. నెక్స్ట్ సైకాలజీ ఆఫ్ కలర్స్. మీకు ఇంతకుముందు చెప్పా కదా, సైకాలజీ ఆఫ్ కలర్స్ ఏజ్ గ్రూప్ బట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎల్లోకి హ్యాపీనెస్, చియర్ఫుల్నెస్ అట్లా, ఆరెంజ్కి వచ్చేసి ఎంతూజియాజము, ఫ్రెండ్షిప్, ఎనర్జీ, రెడ్కి ప్యాషన్, మొత్తం బ్లడ్, లవ్, ప్యాషన్, యాంగర్, డేంజర్. యానిమల్ మూవీ చూసారు కదా, యానిమల్
మొత్తం రక్తపాతం ఉంటుంది. అర్జున్ రెడ్డి కూడా, అర్జున్ రెడ్డి టైటిల్ కూడా చూసారు. అర్జున్ రెడ్డి యాంగర్, వాడు ఎక్కువ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అర్జున్ రెడ్డి టైటిల్ రెడ్లో ఉంటుంది. సో కలర్ సైకాలజీ అలా ఉంటుంది కొంచెం. పింక్ అనుకో ఫెమినిటీ, ఈ అమ్మాయిలకి ఏదో పిచ్చి, మొత్తం పింక్ పింక్ ఉంటాయని. ఎగ్జాంపుల్, మీరు అమ్మాయిలకి తమ్నెల్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం పింకిష్ పెట్టేసేయండి. అది గ్లోబల్ లైక్, అది గ్లోబల్ థీమ్. అది అమ్మాయి తమ్నెల పింక్ కలర్ పక్కా ఉండాల్సింది ఎక్కడో దగ్గర, టెక్స్ట్ దగ్గరనో బ్యాక్గ్రౌండ్ ఎక్కడో దగ్గర అట్లా. సో బ్రౌన్ నేచర్ని, మౌంటైన్స్ని, వాటిని జెన్యూనిటీని, ట్రస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. బ్లాక్ వచ్చేసి మిస్టరీ, పవర్, లగ్జరీ, ఆ థీమ్ అనమాట, ఆ సైకాలజీ. ఇంకా పర్పుల్, బ్లూ వచ్చేసి ఇవి కామ్నెస్కి, క్రియేటివిటీ, రాయల్టీ అంటే కింగ్స్ ఎక్కువ పర్పుల్ ఎక్కువ కింగ్స్, రాయల్ ఫ్యామిలీ వాళ్ళు వాడతారు బ్రో. ఇంకా గ్రీన్, గ్రే వచ్చేసి ప్రొఫెషనాలిటీ, కామ్, వాటి గురించే. సో ఈ కలర్స్ ఇవి. ఇప్పుడు నేను చెప్పిన కదా, వాటిని ఎక్కువ బేస్ చేసుకొని ఇక్కడ బ్రాండ్స్ ఉన్నాయి చూడండి బ్రో. ఇప్పుడు లెట్స్ రెడ్ కలర్ బ్రాండ్ ఉంది కదా, టొయాటా, పిజ్జా హట్, కెనాన్, కోకోకోలా అని చెప్పా కదా, లీవైస్. ఇవన్నీ ఎవరు ఎక్కువ కుర్రాళ్ళు. ఎగ్జాంపుల్ లెట్స్ దీంట్లో అన్ని కుర్రాళ్ళు కాదు కానీ కొంతమంది. పిజ్జాలు ఎక్కువ ఎవరు తింటారు? కుర్రాళ్ళే తింటారు, ముసలోళ్ళు తినరు, సస్తారు తింటే. అట్లా కోకోకోలా, లివైస్ ఎక్కువ. కోకోకోలా కుర్రాళ్ళే తాగుతారు, యంగ్ గాయ్స్. లివైస్ ప్యాంట్లు, జీన్స్లు కూడా బాయ్స్ వేస్తారు. ఎగ్జాంపుల్, వాళ్ళని మైండ్లో పెట్టుకొని వాళ్ళు రెడ్లో పెట్టారు. రెడ్ అంటే ఎనర్జీ, ప్యాషన్ అని. నెక్స్ట్ ఆరెంజ్, ఎట్సీ. తర్వాత ఈ కొన్ని లోగోస్ ఉన్నాయి, ఇవి ఆరెంజ్ వచ్చేసి వాళ్ళని మైండ్లో పెట్టుకొని, వాళ్ళ ఏజ్, ఎంతూజియాజంని, ఫ్రెండ్షిప్ని వాళ్ళని మైండ్లో పెట్టుకొని ఫ్రెండ్లీ నేచర్ కోసం ఆరెంజ్. నెక్స్ట్ క్యాట్, ఎల్లో అంటే ఎనర్జీ, ఎంతూజియాజం. ఇది కూడా ఇక్కడ చూడండి, డిహెచ్ఎల్ ఎల్లో రెడ్ కలిపాడు. సో మెక్డొనాల్డ్స్ కూడా ఎల్లో. కలర్ థియరీ ఇంపార్టెంట్ బ్రో. మనం ఏం చేస్తున్నా, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన యానిమల్ ప్లానెట్, గ్రీన్ ఎల్లో. ఈ టిక్ టాక్, స్ప్రైట్, ఇది కూడా కొంచెం కామ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్లో వచ్చేసి మొత్తం బ్లూయే. హాస్పిటల్ సాఫ్ట్వేర్స్ గ్రీన్ బ్లూ. ఇవన్నీ సాఫ్ట్వేర్స్ చూడండి. ట్విట్టర్ సాఫ్ట్వేరే, ఫేస్బుక్ సాఫ్ట్వేరే, శాంసంగ్, హెచ్పి, ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్. కొన్ని ఎక్కువ బ్లూ వాడతారు సాఫ్ట్వేర్స్లో, కామ్నెస్ కోసం, ఆ దానికోసము, ఫేత్ కోసం, ట్రస్ట్ కోసం అనమాట. తర్వాత పర్పుల్ రాయల్టీ అని చెప్పే కదా, రాయల్టీ, లవ్, అది కూడా వస్తుంది. ఇప్పుడు క్యాడ్బరీ, తర్వాత మాన్స్టర్, ఇవన్నీ యాహూ. కొన్ని హాల్మార్క్ జ్యువెలరీ ఉంది, హాల్మార్క్ జ్యువెలరీ. సో దానికి బ్రో అట్లా వాడతారు. ఉన్నారా బ్రో? నేను ఒక్కనే వాక్కుంటూ వెళ్ళిపోతున్నాను. బ్రో ఓకే బ్రో. నెక్స్ట్ బ్లాక్. ఇంకా బ్లాక్ ఎక్కువ బ్రాండ్స్. ఒకటి బ్రో, మీరు ఏదన్నా కొత్త లోగో తయారు చేద్దాం అనుకుంటున్నారా? మీకు తెలియట్లేదా ఏ కలర్ వాడాలో? నిర్మోహమాటంగా బ్లాక్, వైట్ వాడేయచ్చు. చాలా ప్రొఫెషనల్గా మంచిగా ఉంటుంది. లెట్స్ సే పూమా అయితే బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో వైట్ టెక్స్ట్, లేకపోతే వైట్ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ టెక్స్ట్. పూమా. యాపిల్. అండ్ ఏదైనా కొత్తగా బిగినర్గా మీకు రేపు పొద్దున ఫోటోషాప్కి వెళ్ళారు, ఫోటోషాప్ నుంచి ఇంకా ఫోన్లోనే లోగో చేయడం ఏదో చేస్తున్నారు, కలర్స్ ఏం తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజన్లో తికమక్కలు ఉన్నారు. ఫస్ట్ లోగో స్టార్ట్ చేసేసేయండి బ్లాక్ అండ్ వైట్లో పెట్టి. లోగో వచ్చాక దాని తర్వాత మీరు కలర్స్ మార్చుకోవచ్చు. సో బ్లాక్ అండ్ వైట్ ఈజ్ యూనివర్సల్ కలర్. బ్లాక్ వైట్లో ఏం వేసినా బాగుంటాయి, అది యూనివర్సల్ అనమాట. సో ఇంకా వైట్ చూడండి, వర్డ్ ప్రెస్, వీటిది బ్రౌన్. సో ఇది బ్రో కలర్. ఏంటంటే ప్రోడక్ట్ ఎక్కువ ఎవరు కొంటున్నారు, ప్రోడక్ట్ను మనం ఎవరికి అమ్ముతున్నాము, ఆ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని ఆ కలర్స్ వాడతారు. తర్వాత ఇంకొంతమంది వాళ్ళ ప్రోడక్ట్ వెనుక హిస్టరీ ఉంటే ఆ హిస్టరీని బేస్ చేసుకొని కూడా ఆ కలర్స్ వాడతారు. ఎగ్జాంపుల్ నీకు చెప్పా కదా, అర్జున్ రెడ్డి మూవీ హిస్టరీ ఏంటి? అర్జున్ రెడ్డి మంచి సైకోగాడు, సైకో యాంగర్ అంటే రెడ్ వాడారు. అట్లా హిస్టరీని బట్టి కొన్ని, మూడ్ని బట్టి కొన్ని, ఆడియన్స్ని బట్టి కొన్ని కలర్స్ చేంజ్ అవుతుంటుంది. మీరు రేపు పొద్దున డిజైన్ చేస్తున్నప్పుడు ఎవరికి చేస్తున్నారు, ఆడియన్స్ ఎవరు, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏంటి అని దాన్ని బేస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కలర్ సైకాలజీలో ఆరెంజ్ చూడండి, ఎల్లో అంటే ఏంది? హ్యాపీనెస్. ఆరెంజ్ అంటే ఎంతూజియాజం, ఫ్రెండ్షిప్. ఇక్కడ చూడండి,
ఫ్రెండ్షిప్, లవ్ ఉంది కాబట్టి 'అల వైకుంఠపురం' మూవీ చూడండి. మొత్తం కొంచెం యెల్లో యెల్లో ఏసి ఉంది. అది మెయిన్. దానికి ఫ్రెండ్షిప్‌కు దానికి అది కాబట్టి. ఇక్కడ రెడ్డిష్ యెల్లో, ఆరెంజిష్ కూడా కొంచెం ఉంది. ఎంథూసియాజంకి దానికి ఈ 'డిపిరి డిపిరి', 'కీడా కోలా'. నెక్స్ట్ మా 'ఓజీ' ఫైర్ 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 పిచ్చెక్కిస్తాడు. రెడ్ ఫుల్ ప్యాషన్ ఉంటది 'ఓజీ' మూవీ మొత్తం. కత్తందుకో జానకి అన్నట్టుంటది. ఫైర్ ఫైర్ కాబట్టి ఆ రెడ్ కలర్ వాడారు. సో, అలా. ఇక్కడ చూడండి ఈ టీజర్ 'ఓం బూమ్ బుష్' మోనోక్రోమాటిక్ కలర్స్ ఎగ్జాంపుల్. ఆల్ వైట్, బ్లూ, బ్లూ 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 ఒకటే థీమ్. ఇక్కడ మీకు రెడ్ విష్ణు హెయిర్ దగ్గర తప్ప ఇంకెక్కడ కనపడట్లేదు మీకు. కొంచెం ప్రొఫెషనల్‌గా ఉంది. ఒకవేళ ఎక్కువ కలర్స్ వాడినా మనం మేనేజ్ చేయాలి. ఇంకోటి బ్రో బ్యాలెన్స్. కలర్‌ని బ్యాలెన్స్ చేయడం. ఇక్కడ చూడండి 'హాయ్ నాన్నలో' ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఇన్ని కలర్స్. మనకి ఇంకోటి ఏంటంటే బ్రో, ఒక డిజైన్‌లో మనం ఎక్కువ కలర్స్ పెడితే జనాల్ని కన్‌ఫ్యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. కళ్ళు ఏ కలర్‌ని చూడాలి, ఆ కలర్‌లు చూసే మైకంలో పడి సబ్జెక్ట్‌ని చూడమనమాట. అట్లా అనమాట. ఇప్పుడు మనకి 'హాయ్ నాన్న' మూవీలో నాని హీరోయిన్ కంటే ఎక్కువ ఆ బ్యాక్‌గ్రౌండ్, ఆ పువ్వులు అవే కనపడుతున్నాయి. వీళ్ళని ఓవర్‌కమ్ చేసేస్తున్నాయి అవి. ఓవర్ రైడ్ చేసేస్తున్నాయి మొత్తం. అట్లా అనమాట. కొంచెం తక్కువ కలర్స్ వాడితే మంచిగుంటది. ఎగ్జాంపుల్ ఇక్కడ 'ట్రిపుల్ ఆర్' చూడండి. ఓన్లీ బ్రౌన్, వైట్ మోనోక్రోమాటిక్. బ్రౌను, ఈ కలర్స్ అన్నీ లైట్ బ్రౌన్ తాలూకు ఉన్నాయి. సో, మనకి చూడ్డానికి ప్రశాంతంగా ఉంది. ఐస్ రిలాక్స్ అవుతున్నాయి. అలానే ఇక్కడ యానిమల్ కూడా చూడండి. బ్రో ఇంకెంతసేపు ఉంటది బ్రో క్లాసు? అయిపోయింది బ్రో. ఇంకా లాస్ట్ స్లైడ్‌కి వచ్చేసినాం మనం. ఇంకా 2 స్లైడ్సే ఉన్నాయి. ఒక 10 మినిట్స్‌లో అయిపోతదా బ్రో? 10 మినిట్స్ కాదు బ్రో, 5 మినిట్స్, 5-10 మినిట్స్‌లో అయిపోతది. ఆఫ్ కోర్స్. సో, సో మనం కలర్ తీసుకుంటున్నప్పుడు ఒక డిజైన్ చేస్తున్నప్పుడు కలర్ ఇంపార్టెంట్. టార్గెట్ ఆడియన్స్‌ని బేస్ చేసుకొని కలర్ చూజ్ చేసుకుంటాం. ఇంకోటి బ్యాలెన్స్ చేయాలి. 2-3 కలర్స్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎంతవరకు ఈ కలర్ వాడాలి? తర్వాత ఎంతవరకు ఆ కలర్ వాడాలి? ఎంత పర్సెంటేజ్ ఈ కలర్ వాడాలి? ఎంత పర్సెంటేజ్ ఆ కలర్ వాడాలి? ఎంత మంచిగా బ్లెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ బ్రో. సో, ఇక్కడ చూడండి. ఈ 'కీడా కోలా'లో ఆరెంజ్‌ని చాలా తక్కువ వాడాడు. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం రెడ్ వాడాడు. బ్యాలెన్సింగ్ చాలా మంచిగా అయింది. సో, అట్లా అనమాట. బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కలర్లు వాడడం కాదు, వాడిన కలర్‌లని ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నాం. ఏ కలర్ అవసరం ఉన్న కలర్‌కి కాంట్రాస్ట్ పెట్టి, అవసరం లేని దాన్ని లైట్ తీసుకోవడం అట్లా. ఇప్పుడు మనకి రెడ్ అవసరం కాబట్టి ఈ ట్రైలర్‌లో చూడండి. రెడ్ కాంట్రాస్ట్ ఎక్కువుంది. మనకి బ్లాక్ అంత పని లేదు. అందుకే బ్లాక్ కొంచెం కార్నర్‌లో అక్కడ ఇక్కడ ఏసాడు. ఇక్కడ కార్నర్ బ్లాకు, అక్కడ షేడ్ బ్లాక్ షేడ్ అట్లా వచ్చింది. సో, అలా అనమాట. నెక్స్ట్ టిప్స్ ఏందంటే కాంప్లిమెంటరీ కలర్స్ వాడితే మీకు పాప్ అవుతది. స్ట్రాంగ్ కాంట్రాస్ట్ మంచిగా వస్తది. ఎనాలగస్ అంటే స్మూత్‌గా. ఇప్పుడు ఎనాలగస్ కలర్స్ చూడండి. చాలా స్మూత్‌గా ఉంటదనమాట. కళ్ళకి ఇబ్బంది పెట్టకుండా బావుంటది. మోనోక్రోమాటిక్‌గా అంతే. న్యూట్రల్ కలర్స్ అంటే వైట్, గ్రే, బీజ్ ఫర్ బ్యాలెన్స్ బాగా చేయాలి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ కలర్ డిజైన్. అట్రాక్ట్స్ అటెన్షన్, బిల్డ్స్ బ్రాండ్ ఐడెంటిటీ. ఇంకా చెప్పాక ఐడెంటిటీ. మన బ్రాండ్ చేస్తున్నప్పుడు మన ఐడెంటిటీ బేస్డ్ ఆన్ మన హిస్టరీని బట్టి ఆ కలర్స్, ఆ బ్రాండ్ ఐడెంటిటీకి ఆ కలర్స్ అట్లా వస్తాయి. సో, రేపొద్దున మీరు ఎవరైనా బ్రాండ్ పెడుతున్నప్పుడు మీ ఐడెంటిటీ ఏంటి అంటే మీ హిస్టరీ. అసలు బ్రాండ్ ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? హిస్టరీ ఏంటి అని దాన్ని బేస్ చేసుకొని కలర్స్ అన్నీ చూజ్ చేసుకుంటారు. తర్వాత డిజైన్ టిప్స్ 2-3 కలర్స్ లిమిటేషన్‌లో వాడండి. ఎక్కువ వాడొద్దు. మెయిన్‌గా కాంట్రాస్ట్‌కి టెక్స్ట్ కాంట్రాస్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. మన తెలుగులో ఏందంటే ఒక డిజైన్, ఒక థంబ్‌నెయిల్‌ని క్లిక్ చేయాలంటే ఫస్ట్ ఆ థంబ్‌నెయిల్ పైన టెక్స్ట్ చూస్తారు. టెక్స్ట్ చూసి క్లిక్ చేస్తారు. చదువుతారు ఆటోమేటిక్‌గా. సో, ఆ టెక్స్ట్ కాంట్రాస్ట్ మంచిగా ఇవ్వండి. మంచి టైటిల్ పెట్టండి. మంచి హూక్ పెట్టి, మంచి కలర్ పెట్టి, మంచిగా బ్యాక్‌గ్రౌండ్ తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకోండి కలర్‌ని. తర్వాత ఆల్వేస్ చెక్ కలర్స్ ఆన్ డిఫరెంట్ స్క్రీన్స్. ఇది మెయిన్ బ్రో. మనకి రెడ్ కలరు మన ఫోన్‌లో ఒకలా కనపడుతది. మనం డిజైన్ చేసి వేరే వాళ్ళకి పంపించాక వాళ్ళ ఫోన్‌లో ఒకలా కనపడుతది. ఒరిజినల్ స్క్రీన్‌లో 2-3 స్క్రీన్‌లో టైప్ చేసి చూడండి. మీరు మీ డిజైన్‌ని ఎక్స్‌పోర్ట్ చేసినాక ఒక ఒరిజినల్ స్క్రీన్, ఒక డమ్మీ స్క్రీను, లేకపోతే ఇంకొక వేరే మీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురికి పంపించి వాళ్ళ ఫోన్లలో చూడండి ఒకసారి అవుట్‌పుట్. వాళ్ళని అడగండి ఫోన్ చేసి అయినా.
ఎలా ఉంది ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే క్రాస్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ బ్రో. మనకి ఫోన్‌లో మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు మనకు కనపడే కలర్స్ వేరే స్క్రీన్‌లోకెళ్ళాక కనపడవు. అదే డిజైన్‌ని ల్యాప్‌టాప్‌లో ఏసి చూస్తే, అదే డిజైన్‌ని వేరే వాళ్ళ ఫోన్‌లో ఏసి చూస్తే ఎగ్జాక్ట్ కలర్స్ రాకపోవచ్చు. అందుకని 2, 3 స్క్రీన్‌లలో చూసి, వేరే వాళ్ళ డివైస్‌లలో చూసి అప్పుడు మళ్ళీ కలర్ కరెక్షన్ చేసుకోవాలి. అలా అనమాట. అది బ్రో. సో, నేను చెప్పొచ్చేదేంటంటే కలర్స్ డిజైన్ డిఫైన్ చేస్తాయి. మంచి కూల్ కలర్స్ తీసుకోండి. ఒకవేళ ఎక్కువ కలర్స్ తీసుకున్నా బ్యాలెన్సింగ్ చేయండి. అదనమాట. సో, ఇది డిజైన్. ఇది బ్రో కలర్ థియరీ. ఏమన్నా డౌట్స్ ఉంటే రేపు అడగండి బ్రో. కలర్ థియరీ గురించి రేపు డౌట్స్ క్లియర్ చేస్తాము. ఓకేనా బ్రో? ఇద్దరు ఓకే అంటే క్లాస్ ఎండ్ చేద్దాం బ్రో. నవీన్ బ్రో, నిఖిల్ బ్రో. 11:30 అయింది బ్రో. బ్రో ఓకే ఓకే. ఓకేనా బ్రో? నవీన్ బ్రో పడుకుని ఉంటున్నాడు. ఉన్నావా బ్రో? ఫైన్ బ్రో అయితే. క్లోజ్ చేస్తున్నా బ్రో. నేను ఈ రికార్డింగ్ షేర్ చేస్తాను మీకు. గుడ్ నైట్ బ్రో. డౌట్స్ ఉంటే రేపు క్లియర్ చేస్తా. ఓకే బ్రో మరి.